నుంచి విమానాలు హైదరాబాద్కి అట్టించి అటే చెన్నైకి వెళ్లాలని పథకం. ఆపై విదేశాలకు చెక్కేసి వచ్చిన విమానాశ్రయం వద్ద సిట్నీగా ఎంతకీ బయటికి రాని రాజకేశ్ రెడ్డి లోపలికి వెళ్లి అరెస్ట్ చేసిన పోలీసులు విచారణకు వస్తూ వదిలేయాలని వెంతే నమ్మలేమంటే అరెస్ట్ చేసిన సిట్ విజయవాడకు తరలింపు నేడు కోర్టు ముందు హాజరు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మన జోన్పై రైల్వే రివర్స్ అంటూ ముందు ఆపరేషన్లు ఆ తర్వాత నిర్మాణాలు జోన్ల విషయంలో రైల్వే శాఖ విధానం మీద రాయగడ కొత్త డివిజన్లోనూ ఇదే ప్రక్రియ. కానీ విశాఖలో మాత్రం భిన్న వైఖరి. ఆపరేషన్స్ ప్రారంభంలో చిత్తశుద్ధి లోపం, ఒడిశా లాబింగ్ పనేనని అనుమానాలు. రైల్వే మంత్రి కూడా అక్కడి వారే. జోన్ శంకుస్థాపనకు అశ్విని వైష్ణవ్ దూరం, ఎంపీలు గట్టిగా అడగలేకపోవడం వల్లేనా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇప్పటికే మాపై విమర్శలు, కార్యనిర్వాహక వ్యవస్థ అధికారులకు చొరబడుతున్న ఆరోపణలు, పశ్చిమ బెంగాల్లో అల్లర్లపై నివేదిక కోరాలన్న పిటిషన్ మీద కాబోయే సీజీఐ గవాయి వ్యాఖ్యలు, ఓటీటీ సోషల్ మీడియాలో అశ్లీలత నిరోధించాలన్న పిటిషన్పై ఇదే తరహాలో కేంద్రమే నిబంధనలు రూపొందించాలని వ్యాఖ్య. ముర్షిదాబాద్ అల్లర్ల నేపథ్యంలో బెంగాల్ పరిస్థితిపై రాష్ట్రపతి ఆర్టికల్ 355 కింద నివేదిక కోరాలని దాఖలైన పిటిషన్ సుప్రీంకోర్టు మంగళవారం పరిశీలించనుంది. కాబోయే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ ఆర్ గవాయి నేతృత్వంలో ధర్మాసనం ముందుకు సోమవారం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ అంశాన్ని తీసుకొచ్చారు. 2022లో బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన అల్లర్లకు సంబంధించి తన పిటిషన్ మంగళవారం విచారణకు వస్తుందని గుర్తు చేశారు. తాజాగా వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలో హిందువులపై దాడులు జరిగాయని ప్రస్తావించారు. నేపథ్యంలో రాష్ట్రంలో కేంద్ర పారామిలిటరీ వర్గాలను రంగంలోకి దించాలి, 3 పదవి విరమణ చేసిన న్యాయమూర్తులతో హింసపై దర్యాప్తు జరిపించాలని కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే వాణిజ్య చర్చలు బేష్ అంటూ